ఆయన నిజమే మంచివాడే కానండి, చాలా కోపం అండి అంటారు. మంచి వైద్యుడు రాణించడు, మంచి న్యాయవాది రాణించలేడు, మంచి కొడుకు రాణించడు, మంచి తండ్రి రాణించడు, మంచి అధికారి కాని రాణించడు. కోపం ఒకటి పక్కనుంటే మిగిలినవి ఎన్ని గుణాలు కానివ్వండి రాణించడు. మిగిలినవన్నీ ఎలా ఉండనివ్వండి, కోపం అన్నది లేదు, శాంతమూర్తి రాణిస్తాడు. ఇది కోపం విషయంలో ఉండే విచిత్రం. మిగిలిన విషయాల జోలికి వెడితే ఆయన కన్నా సమర్థులు అలా ఉండడానికి ఎందరో ఉంటారు, కానీ ఈయన్ని ఎంచుకుంటారు. ఎందుకో తెలుసా? ఆయనతో గొడవ ఉండదండి, శాంతమూర్తి. చూడండి, సాధారణంగా ఓ మాట వాడుతుంటారు ఇంగ్లీష్ లో, అన్డిస్ప్యూటెడ్ పర్సనాలిటీ అంటుంటారు. ఆయనతో ఎవరికి గొడవ లేదు. కాబట్టి ఆయన ఉంటే ఇబ్బంది ఉండదు, ఎవరూ ఏమీ అనరు. ఆయన్ని పెట్టుకుందాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ.